రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 53. కథలోకి వెళ్దామా? రక్షకుడు వస్తాడులే అని ఆమెను మీదకు లాక్కుంటాడు రియాజ్. జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీలో జ్వాలాముఖి హీరోయిన్ అమ్మవార్లను కాపాడే రక్షకుడా అని అంటుంది మూతు బిగించి. నీకు ఈ సినిమాలు పిచ్చి అంటే పిచ్చి ముఖమా? రియాజ్ అన్నట్లు వాళ్ళను రక్షించే రక్షకుడు వాళ్ళ మాటలు వింటూ వెళ్ళిపోతాడు. అతను నేరుగా ఆ హోటల్లో అతను స్టే చేస్తున్న రూమ్లోకి వెళ్ళి ఫేస్కు ఉన్న మఫ్లర్ తీస్తాడు. అద్దంలో అతని ముఖాన్ని చూసుకొని, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నా ముఖం చూసి జడుచుకుంటారు. చాలా భయంకరంగా మొహం కాలిపోయింది. నా మొహం అంతా నల్లగా ముడతలతో చాలా భయంగా ఉంది. ఇంతకుముందు తెల్లని దేహం ఇప్పుడు చాలా నల్లగా ఉంది. 27 ఏళ్ళు ఉంటాయంతే. బట్ 60 ఏళ్ల ముసలాడిలా అతని దేహం కనపడుతుంది. కళ్ళల్లో రౌద్రం నింపుకొని చాలా ఆవేశంగా అద్దంలో అతని ముఖాన్ని చూసుకుంటాడు. నిజానికి అతడు చూసేది అతని రూపము కాదు, అతని జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలు. కోపంగా ఇంకా అంతం చేసేవారు కొందరు ఉన్నారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. నా చావుకి ఇంకా సమయం ఉంది. బట్ నన్ను ఇలా చేసిన అందరికీ చావులకి ఇంకా సమయం ఉంది అనుకుంటాడు అతడు. తమపై పడిన ఆ రక్షకుడు నీడ పక్కకు వెళ్ళగానే చిన్నగా నవ్వుకొని థ్యాంక్స్ అని ఆ రక్షకుడికి చెప్పుకుంటూ రియాజ్ జెస్సీని వైపు తిప్పుకొని, మూతి ఎందుకు బిగించో? ముద్దు కావాలా? పెదవుల మీద వేలుతో రాస్తూ అడుగుతాడు. అలిగాను అంటుంది జెస్సీ రియాజ్కు ఇంకా దగ్గరగా వస్తూ. నువ్వు అలా అలుగుతున్న ప్రతిసారి నేను ఇలా బ్రతిమాలుతూ ఉంటే నీ పెద్ద పెద్ద అందమైన కళ్ళలో ఉన్న ఆ కుంటె చూపు, నీ పెదపై వచ్చే కనిపించిన ఆ చిలిపి సొట్టబుగ్గలు, చిరునవ్వు నాకు భలే ముద్దుగా అనిపిస్తాయి. అందుకే నువ్వు ఇలా బొంగుమూతి పెడుతూ ఉంటే, నేను ఇలా బ్రతిమలాడుతుంటే నా హృదయం పరవశించి ఓయ్ పిల్ల, ఏంటో మా డెవిల్ సార్ గారికి రోజు రోజుకి కవిత్వం పొంగి పొర్లుతుంది అని అతని ముక్కు లాగుతుంది అందంగా నవ్వుతూ. ఆమె నవ్వడమే అతనికి కావాలి. ఆమె నవ్వుకి రియాజ్ మనసు రిలాక్స్గా ఫీల్ అవుతుంది. మనసుకి ఆనందం ఇచ్చేది చిరునవ్వుతో ఓ ఆత్మీయ పలకరింపు మాత్రమే. అది నీ నవ్వులే అని నాకు తెలుసు. అందుకే నీ నవ్వును ఎప్పుడు నన్ను ఆనందంగా ఉంచుతుంది. అదే నాకు నువ్వు చెప్పే ఆత్మీయ పలకరింపు. అదే నాకు ప్రతిరోజు సూర్యోదయం. ఆహా అవునా ఇంకా అంటుంది జెస్సీ పూర్తిగా రియాజ్ మీదకు చేరిపోయి. హో, సార్లో మంచి రైటర్ ఉన్నారు జెస్సీ అంటే. అవును అని నవ్వుతాడు. అతను ఏదో చెప్పుతుంటే అప్పుడే రియాజ్కి కాల్ వస్తుంది. స్పోర్ట్స్ అని నేమ్ ఉన్న నెంబర్ చూసి ఇదేంటి, ఇదేం నేమ్ అని ఇస్తుంది ఫోన్. ఇటాలియన్ అని చెప్పి బయటికి వస్తాడు రియాజ్ జెస్సీని చూస్తూ. బయటకు నడిచిన అతనుకు కాల్ లిఫ్ట్ చేసి మాటల్లో పడతాడు. చెప్పరా రియాజ్ అంటుంటే అవతల వ్యక్తి థ్యాంక్స్ రా అంటూనే తాము ఎప్పుడూ మాట్లాడుకునే క్యాజువల్ ట్యాక్స్లో మునిగిపోతారు ఇద్దరు. జెస్సీ తన ఫోన్ తీసుకుని అహల్యకు కాల్ చేస్తుంది. అహల్య కూడా జెస్సీ వెళ్ళి 2 days అవుతుంది, ఇంకా కాల్ చేయలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. భార్య కాళ్ళు ఒత్తుతూ చేస్తుందిలే అహల్య, ఎందుకు టెన్షన్, వాడు ఉన్నాడు కదా అని అహల్యకు సర్ది చెప్పి డిన్నర్ చేయించి టాబ్లెట్స్ వేయిస్తాడు అభిషేక్. అప్పుడే జెస్సీ నుంచి కాల్ వస్తుంది. చాలా హ్యాపీగా లిఫ్ట్ చేసి, జెస్సీ తల్లి ఎలా ఉన్నారు, టెంపుల్కి వెళ్ళారా, ఏమైందిరా, నిన్నటి నుంచి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని ఆవిడ అలుగుతుంది. కొంచెం గ్యాప్ ఇవ్వవే, కోడలు కూడా మాట్లాడుతుంది, తనకే ఛాన్స్ ఇవ్వు అని అంటాడు అభిషేక్ గారు. భర్త వైపు చూసి మూతి తిప్పుకుంటుంది. జెస్సీ తల్లి చెప్పరా అని అంటారు అహల్య. అత్తయ్య గారు డిన్నర్ చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతుంది. వేసుకున్నాలే, ఏంటి తల్లి ఇంతవరకు ఫోన్ చేయలేదు, నేను వెయిట్ చేస్తుంటానని తెలుసు కదా. తెలుసు అత్తయ్య, కానీ మార్నింగ్ ఆయన చేశారు కదా, వాడు నీకు అలా చెప్పాడా, నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాడు అని అంటుంది. మరో ఆయన ఎవరితో మాట్లాడాడు అనుకుంటూ బయటికి చూస్తుంది జెస్సీ.
ఆ రక్షకుడితో మాట్లాడుతూ కనపడుతూ రియాజ్ ప్రస్తుతానికి ఆ విషయం వదిలేసి ఈ ఇద్దరి అత్తాకోడళ్ళ మాటల్లో పడతారు. అలా చాలా టైం గడుస్తుంది నిశాంత్ ఇంటిలో. అవును, ప్రపంచానికి తెలియని నిజం, ఆసిమ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరికీ తెలియదు. పైగా వాడి పాపులారిటీ వాడుకునే ఒపీనియన్ మా ఇద్దరికీ లేదు. అవునా అని రియాజ్ ఆసిమ్ ఫ్రెండ్సా? షాక్ నుంచి ఇంకా తేరుకోదు. మీకు పప్పీ తెలుసా? తెలుసు, బట్ తను ఇప్పుడు లేరు, చనిపోయారు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అకున్ షాక్లో. నిశాంత్ గారు నిజమా? అవును. నో, పప్పీ గారు చనిపోవడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆవిడ బ్రతికే ఉన్నారు. బహుశా మీకు నిజం తెలియదనుకుంటా అని ఆవేశంగా అరుస్తుంది అకున్. అకున్ కూల్ అని ఆమెను సముదాయిస్తాడు నిశాంత్. ఇప్పుడేంటి? పప్పీ ఎక్కడుందో తెలుసుకొని ఆమె ఆసిమ్ జ్ఞాపకాల్లో నుంచి బయటకు తీసుకురావాలి. తనకి మంచి జీవితం దక్కాలి. ఇదే కదా నీ ఆలోచన మిస్ అకున్ ఖాన్ గారు అంటాడు నిశాంత్. మీరు ఆసిమ్కి చిన్న మరదల్ అని తెలుసు. ఆసిని జీజు జీజు అంటూ వెంపడే అల్లరి బబ్లీగర్ అని కూడా నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు అని నిశాంత్ అంటుంటే మౌనంగా చూస్తుంది అకున్. ఆసిమ్ ఫాదర్ అఖ్తర్ ఖాన్ని మీ అమ్మ గౌషీ ఖాన్ ఓన్ సిస్టర్స్ అని నాకు తెలుసు అంటాడు నిశాంత్. ఎలా తెలుసు మీకు? ఆసిమ్ నా బెస్ట్ ఫ్రెండ్. మరి వాడి రిలేటివ్స్ ఎవరో నాకు తెలియదా? అదే టైంకు ఢిల్లీలో సోనాలి చాలా కోపంగా పగతో ఊగిపోతుంది. ఆ రియాజ్ను ఏం చేయలేకపోతున్నారా అంటూ తన గ్యాంగ్ మీద అరుస్తుంది. లేదమ్మా, ఫుల్ టైం హెవీ సెక్యూరిటీ ఉంటుంది. కనీసం అతని ఆఫీస్ బయటకు కూడా చూడలేకపోతున్నాం. అలాంటిది కలవడం, చంపడం అంటే చాలా పెద్ద మ్యాటర్ అని ఒక వ్యక్తి అంటుంటే కోపంగా అతని గుండెల్లో షూట్ చేస్తుంది సోనాలి. మిగతా రౌడీలు అదిరిపడతారు. మీ ఎవరి వల్ల కాదు, నేనే చూసుకుంటాను, గెటౌట్ అని అరిచి తనే హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటుంది. ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే లాస్ట్లో వచ్చి చెడగొట్టాడు. ఆ ఒక్క గంట వాడు రాకపోయి ఉంటే మా మ్యారేజ్ అయ్యేది. ముందు వాడిని వదలకూడదు. అసలు ఈ నిశాంతగాడు ఎక్కడ చచ్చాడు? వాడిని కూడా లేపేయాలి అని అరుస్తుంది. అక్కడ కొందరు బంధువులు ఎదురు వచ్చి డాడీకి ఈరోజు దశదిన కర్మ, అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు అనడంతో అసహనంగా రూమ్లోకి వెళ్ళి రియాజ్ కంపెనీ కోసం నెట్లో సెర్చ్ చేస్తుంది సోనాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.